నమస్కారం ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి శాసించే జగన్మాత ఆదిశక్తి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్య చంద్రులతో సహా సకల దేవతల పూజల్ని స్వీకరించి ఎన్నో పార్శ్వాలతో ప్రకటితమవుతోంది. ప్రతి రూపానికి ఒక్కో నామం ప్రతిఫలనంగా నిలుస్తోంది. ఆ రూప విశేషాలు అమ్మవారి లీలా వైభవానికి, విశేష ప్రాభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఆ నేపథ్యంలోని జగన్మాత అంశ గంగమ్మ. జలాధిష్టాన దేవతగా గంగమ్మను భక్తులు ఆరాధించుకుంటారు. ఈ పరంపరలోనే చిత్తూరు జిల్లా దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ భక్తాభీష్ట వరదాయనిగా వ్యక్తమైంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సృష్టి, స్థితి, లయ కారణమైన శక్తిని మనం ప్రకృతిగా భావిస్తాం. ఆ ప్రకృతిలోని అంశయే జలం. ఆ జలానికి అధిష్టాత్రి గంగమ్మ. బోయకొండ గంగమ్మ పేరిట అవతరించిన ఈ శక్తి రూపిణి ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా విలసిల్లే విలక్షణ సన్నిధానంలో గంగమ్మ తల్లి నెలకొని ఉంటుంది. కృతి అంటే సృష్టి. ఈ కృతికి ప్రధానమైనది, ప్రథమమైనది, ప్రకృష్టమైనది ప్రకృతి. ప్రకృతి శక్తి నిజానికి ఏకమే అయినా అది అనేక విధాలుగా ఈ సృష్టిలో గోచరిస్తుంది. ఆ విభిన్న శక్తులే విభిన్న దేవతాకృతులు. ఆ పరంపరలోనిదే బోయకొండ గంగమ్మ. జలానికి, నీటి వనరులకు అధినాయకురాలిగా గంగమ్మను ఈశ్వరుడు తన శిరస్సుపై ధరించాడు. ఆ గంగమ్మ భక్తులందర్నీ బ్రోచే ఆశ్రిత వరదాయనిగా వినుతికెక్కింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం విశిష్ట శక్తి ధామంగా అలరాడుతోంది. ప్రకృతి రమణీయత నేపథ్యంగా ప్రశాంతమైన లోగిలిలో ఈ ఆలయం భాసిల్లుతోంది. అల్లంత దూరం నుంచి ఆలయానికి సంబంధించిన శిఖర గోపురాలు, ఇతర కట్టడాలు కొండలపై నుంచి గోచరమవుతాయి. శేషాచల పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం భక్తుల్ని అనాదిగా విశేషంగా ఆకర్షింపచేస్తోంది. కాలినడకన, వివిధ వాహనాల ద్వారా భక్తులు గంగమ్మ తల్లి నెలకొన్న గిరి శిఖరం వైపు వడివడిగా ముందుకు సాగుతారు. ప్రతి శుక్రవారం భక్తజనుల కోలాహలంతో ఈ ఆలయం ఎంతో సందడిగా ఉంటుంది.